ప్రియమైన బర్త్ నెంబర్ 1 స్వాగతం. లైఫ్ పర్పస్ అనే టాపిక్ మీద మనం టారో కార్డ్ రీడింగ్ చేసుకుంటున్నాం. మై డియర్ ఫైల్ నెంబర్ 1, మై డియర్ బర్త్ నెంబర్ 1, ఇప్పుడు చూద్దాం మీ లైఫ్ పర్పస్ ఏంటి అని అండ్ దానిపై ఎలా పని చేయాలి. లైఫ్ పర్పస్ ఏంటి, దానిపై ఎలా పని చేయాలి. వావ్, టేకింగ్ యాక్షన్ కనిపిస్తున్నది అనుకుంటున్నాను. టేకింగ్ యాక్షన్, బిలీవ్ యువర్ సెల్ఫ్. మీపై మీరు నమ్మకం ఉంచుకొని యాక్షన్ తీసుకోవాలి. Of course, there is ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి వెళ్ళటానికి మధ్యలో ఫ్లో ఆఫ్ వాటర్, చాలా హర్డిల్స్ ఉంటాయి. ఆ హర్డిల్స్ని దాటుకొని మీరు యాక్షన్ తీసుకోవాలి. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ కార్డ్. బ్యూటిఫుల్ గేట్వే ఒరాకిల్ కార్డ్స్ ఇవి. డైరెక్ట్ ఆన్సర్స్ మనకి హార్ట్కి హత్తుకునేలాగా ఉంటాయి కార్డ్స్. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఏదైనా పనిని మీరు మధ్యలో వదిలిపెట్టేసి ఉండొచ్చు, లేదా ఏదైనా పనిని మీరు మధ్యలో వదిలిపెట్టి ఉండొచ్చు, మొదలుపెట్టి ఇంకా నేను చేయలేను అని. సో టేక్ యాక్షన్ ఆన్ దట్. అండ్ ఇంతవరకు నేను ఏం చేయాలి, నా దిశానిర్దేశం ఏంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి అనే క్లారిటీ లేకపోతే స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. దాని మీద వర్క్ చేయడం మొదలు పెట్టండి. టేకింగ్ యాక్షన్. సోవరింగ్ ప్లెజర్. సోవరింగ్ ప్లెజర్. I fully embrace bliss in my life. ఏదైతే మీ బ్లెస్సింగ్ ఉందో, మీరు మీ చిన్నప్పటి నుంచి ఏదైనా ఇది నా బ్లెస్సింగ్, ఇది నాకు పుట్టుకతోనే నాకు ఈ శక్తి ఉంది అని ఏదైనా మీరు అనుకుంటూ ఉన్నట్టయితే, లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వీడు చిన్నప్పటి నుంచి వీడికి ఇదంటే ఇష్టం, ఈ పని అసలు ఎవరు చెప్పకుండానే చాలా బాగా చేసింది మొట్టమొదటి రోజే అనే ఇలాంటివి ఉంటాయి. సో అండ్ ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏదో ఒక ఫ్లేవర్ ఉన్న థింగ్స్ ఉన్నాయి కార్డ్లో. సెంట్ కావచ్చు, క్యాండిల్ కావచ్చు, రోజ్ ఫ్లవర్ కావచ్చు, సమ్ పోషన్. దిస్ వాజ్ సమ్ ఫ్లవర్ పోషన్, దిస్ వన్. థింక్ విజిబుల్ అనుకుంటున్నాను. దిస్ వన్. సో అండ్ వైన్ ఈజ్ ద symbolism of knowledge, wisdom, the extreme extract of one fruit, that is బాగా వృద్ధి చెందిన విజ్డమ్కి, ఫుల్ఫిల్డ్ విజ్డమ్కి ప్రతీక అవుతుంది వైన్ అనేది. So you have knowledge on some topic,
లేదా ఏదో ఒక విషయంపై మీకు పూర్తి పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానాన్ని మీరు మీ ప్లెజర్ కోసం అండ్ ఇతరులకి ఆ ప్లెజర్ని ఇవ్వడం కోసం మీరు యాక్షన్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ మీ పర్పస్ ఆఫ్ లైఫ్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో టారోట్ చూద్దాం. సో వాట్ ఆర్ ద స్టెప్స్, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? హీలింగ్. ఓపెన్ యువర్ హార్ట్ చక్ర. దిస్ ఈజ్ ద సింబాలిజం ఫర్ హార్ట్ చక్ర. మీ హార్ట్ చక్ర ఓపెనింగ్కి ఇది ఒక సింబల్. స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ హార్ట్ చక్ర. మిగిలిన చక్రాస్ క్లోజ్ చేసి ఉన్నాయి చూడండి, బట్ యువర్ హార్ట్ చక్ర ఈజ్ వెరీ హెల్దీ. సో యూజ్ దట్ హార్ట్ చక్ర. దట్ మైట్ బీ లవ్ టువర్డ్స్ సొసైటీ కావచ్చు, లవ్ టువర్డ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు. సి ఆ ప్రేమ ఏదైతే ఉందో దానిని యూజ్ చేసుకుని మీరు ఏదైతే సొసైటీ వైపు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా లైక్ ఎవరైనా పిల్లలు కావచ్చు, ఒక ఏజ్ గ్రూప్ కావచ్చు, ఏదో ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కోసం మీరు వర్క్ చేయాలి అనుకుంటూ ఉన్నట్టయితే కనుక స్టార్ట్ వర్కింగ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ అదర్ చక్రాల్స్ ఆల్సో. మిగిలిన చక్రాస్ ఏవైతే క్లోజ్ అయి ఉన్నాయో ఆ క్లోజ్ అయిన చక్రాస్ మీద కూడా వర్కౌట్ చేయండి. ఈ హార్ట్ చక్ర యొక్క శక్తిని యూజ్ చేసుకొని మిగిలిన చక్రాస్ మీద కూడా వర్క్ చేయండి. ఎందుకంటే మనకి రూట్ చక్ర అండ్ స్వాదిష్టాన చక్ర క్లోజ్ అయి ఉన్నట్టయితే కనుక ఫియర్స్ ఉంటాయి. నేను చేయగలను, చేయలేను, నేను ఫెయిల్ అవుతానేమో, లేకపోతే నాకు సేఫ్టీ ఉంటుందో ఉండదో, అండ్ సెల్ఫ్ డౌట్ ఉంటుంది. సో ఆ సెల్ఫ్ డౌట్ని దాటి ఆ సెల్ఫ్ డౌట్ని హీల్ చేసుకొని హీల్ యువర్ డౌట్స్, హీల్ సెల్ఫ్ డౌట్ అండ్ connect to through heart chakra, connect to the higher centers, higher chakras. ఏవైతే హయ్యర్ చక్రాస్, ఇంట్యూషన్ కావచ్చు, మీ ఇంట్యూషన్ చక్ర కావచ్చు, మీ థ్రోట్ చక్ర కావచ్చు, అండ్ హయ్యర్ క్రోన్ చక్ర కావచ్చు, అవన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సింబాలికలీ దే వర్ క్లోజ్డ్. సో హీల్ యువర్, వర్క్ ఆన్ యువర్ చక్రాస్. Your heart chakra is still open because of love towards, selfless love towards some group of people. మీ నాలెడ్జ్, విజ్డమ్ ఏదైతే ఉందో అది మీరు ఒక కమ్యూనిటీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు. ఆ సెల్ఫ్లెస్ లవ్ వల్ల ఇంకా మీ హార్ట్ చక్ర ఓపెన్లోనే ఉంది. యూజ్ దిస్ సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ సొసైటీ అండ్ కమ్యూనిటీ. సో ఈ పని చేయడం వల్ల మీరు సొసైటీకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల మీకు తిరిగి లాభం అవుతుంది. ఈ క్లోజ్డ్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి. స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ కమ్యూనిటీ. వాట్ ఎవర్ ఈజ్ యువర్ గోల్. లోపల హాంటింగ్ చేస్తూ ఉంటుంది. ఆ హాంటింగ్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్, ఇది చేస్తే నా లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అని ఇలాంటిది ఏదైనా ఉంటే స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. హీల్ యువర్ చక్రాస్, ఫస్ట్ థింగ్. సెకండ్ స్టెప్, కరేజ్. భయం, సెల్ఫ్ డౌట్ అవన్నీ వదిలిపెట్టి మీ చక్రాస్ మీద వర్కౌట్ చేసుకుని లీవ్ ఆల్ ఫియర్స్ బిహైండ్ అండ్ షో ద కరేజ్ టు ఫార్వర్డ్. ఈ రాక్ మీద ఒక్క ప్లాంట్, స్మాల్ సింపుల్ ప్లాంట్, హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ద గ్యాప్, 2 రాక్స్ మధ్య ఉన్న గ్యాప్లో
అంత కఠినమైన పరిస్థితులలో ఆ మొక్క సర్వైవ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫ్లవరింగ్ టు. See the aura around it. See the green color. Green is the symbolism of heart chakra. And yellow is the symbolism for Swadhisthana. So open up your Swadhisthana and start flowering like a small ignorant plant. See, courage, show courage. ధైర్యం చూపించి మీ ఫియర్స్ అన్నిటినీ పక్కన పెట్టి ధైర్యం చూపించి మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మీ లైఫ్ పర్పస్ అనుకుంటున్నారో, ఏదైతే ఆల్రెడీ మీరు కొద్ది రోజులు వర్క్ చేసి వదిలేసి ఉండొచ్చు, లేదా మీకు ఒక ఇన్బిల్ట్ ఇష్టం ఉండొచ్చు ఒక దాని పట్ల, దానితో మీరు సొసైటీకి ప్లెజర్ ఇద్దాం అనుకుంటూ ఉండొచ్చు. సో స్టార్ట్ వర్కింగ్. లీవ్ యువర్ ఫియర్స్. లీవ్ యువర్ ఫియర్స్. లీవ్ యువర్ ఫియర్స్. హీల్ యువర్ ఫియర్స్. మీ ఫియర్స్ని హీల్ చేసుకొని ధైర్యంతో ముందడుగు వేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ యువర్ రీడింగ్ టువర్డ్స్ యువర్ లైఫ్ పర్పస్. స్టార్ట్ టేకింగ్ యాక్షన్ అండ్ స్టార్ట్ హౌ టు స్టార్ట్ టేక్ యాక్షన్, హౌ టు నో ఇది నా లైఫ్ పర్పస్. అంటే మీకు ఏదో ఒక విషయం ప్లెజర్ ఇస్తూ ఉండొచ్చు, ఏదో ఒక విషయం మీకు ఆనందాన్ని ఇస్తూ ఉండొచ్చు. ఏదైతే నాకు ఇష్టంగా ఉందో, ఏదైతే నాకు ప్లెజర్ ఇస్తుందో దాన్నే నా కమ్యూనిటీకి, నా సొసైటీకి నేను షేర్ చేయాలి అనే ఒక సంకల్పం మీకు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. దాన్ని మీరు ఇగ్నోరెంట్ చేసి ఉండొచ్చు, కొద్ది రోజులు వర్క్ చేసి వదిలేసి ఉండొచ్చు, ఇది వర్కౌట్ అవ్వదు అని. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్స్, భయం, ఫెయిల్ అవుతానేమో అనే భయం, వీటన్నిటి వల్ల మీరు వదిలేసి ఉండొచ్చు. సో దాని మీద ధైర్యంతో మీ చక్రాస్ని హీల్ చేసుకుని ధైర్యంతో ముందడుగు వేయాలి. ఓకే, దిస్ ఈజ్ యువర్ క్లియర్ కట్ రీడింగ్ ఆన్ యువర్ లైఫ్ పర్పస్. థ్యాంక్ యూ ఫర్ watching your reading.